సచివాలయం అనేది, రైతు సేవా కేంద్రము, అదేవిధంగా ఆరోగ్య కేంద్రం ఒకే చోట నిర్మించాలనే ఆలోచన చాలా మంచి ఆలోచన. దీనికి నేను రాజకీయంగా నాకు ప్రత్యర్థి అయినప్పటికీ, సైద్ధాంతిక విభేదాలు ఉన్నప్పటికీ, ఆయన అవినీతిని కానీ లేదా ఆయన సాగిన 5 సంవత్సరాలు చేసిన విధ్వంసాన్ని నేను విమర్శిస్తున్నప్పటికీ ఈ వీటిని ముఖ్యమైన వాటిని గ్రామీణ ప్రాంతాల్లో ఒకే చోట నిర్మించాలనే ఆలోచన చేసినందుకు మొట్టమొదటిసారిగా నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఈ వేదికపై నుంచి అభినందిస్తున్నాను. మంచి ఆలోచన. కానీ ఒక మంచి ఆలోచన చేయడం కాకుండా ఆ ఆలోచనకు అవగాహనతో పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది. ఎవరికైనా నాయకుడు అనుకున్న వారికి ఏదైనా ఒకటి చేసినప్పుడు దాన్ని పూర్తి చేయాలి. అంతేగాని దాన్ని మొదలుపెట్టి వదిలేసేవాడు నాయకుడు కాదని నేను ప్రగాఢంగా నమ్ముతాను. ఎందుకంటే తీసుకొచ్చిన దేని నుంచి మొదలు పెట్టారయ్యా? ఆయుష్మాన్ ఆరోగ్య మందులు కేంద్ర ప్రభుత్వం గ్రామాల్లో ఆయుష్మాన్ ఆరోగ్య మందుల ద్వారా ఒక MLHP అంటే మిడ్ లెవెల్ హెల్త్ ప్రొఫెషనల్ తీసుకొచ్చి 105 రకాల మందులు పెట్టి ఒక ANM పెట్టి వాళ్ళ కింద 5 నుంచి 6 మంది ఆశా వర్కర్లు చూసి ఎక్కడో పట్టణాలకు PSCలకు CSCలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా గ్రామాల్లోనే వారి ఆరోగ్య సంరక్షణ నిర్వహించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం NHM కింద మొదలుపెట్టిన తర్వాత 1,50,000 టార్గెట్ గా పెట్టుకుంటే మన రాష్ట్రానికి 10,032 పెట్టారు. మంచి అంబిషియస్ టార్గెట్ అప్రిషియేట్ అయిన తర్వాత తీసుకొచ్చి పూర్తి చేయాలా లేదా? 3,000 మాత్రం పూర్తి చేశారు. 10,032. పోనీ దానికోసం ఎక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టారా? లేదు. ఏది మనకు అప్పటికే గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద NIGS కింద వస్తున్న నిధుల్ని దాంట్లో వస్తున్న మెటీరియల్ కాంపోనెంట్ తీసుకెళ్లి దాంట్లో ఖర్చు పెట్టారు. దానికి ముందు మనం ఆ మెటీరియల్ కాంపోనెంట్ ఎక్కడ ఖర్చు పెట్టేవాళ్ళం? గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేసేవాళ్ళం, లేదా కాలువలు లేబర్ కాంపోనెంట్ కింద వస్తుంది చేసేవాళ్ళం, లేదా స్పెషల్ వాళ్ళకి కాంపౌండ్ వాళ్ళు కట్టుకునే వాళ్ళం, కాంపౌండ్ నిర్వహించేవాళ్ళం. మెటీరియల్ కాంపోనెంట్ ని ఎక్కడైనా ఏదైనా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కోసం వాడుకునే వాళ్ళం. ఆ డబ్బులు కాస్త తీసుకెళ్లి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో పెట్టారు. అంటే ఇక్కడ వస్తున్న డబ్బులు దానికి వాడకుండా దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇస్తారు. అంటే ఇది ఎంత అవగాహన రాహిత్యమో, ఎంత బాధ్యత రాహిత్యమో మనం అర్థం చేస్తాం. సిమెంట్ రోడ్ లేకుండా ఆడము తీసుకొచ్చి నిర్మిస్తుంది. ఆలోచన మంచిదే, కానీ ఆచరణ మాత్రం మంచిది కాదు. ఏ వేదికపై నుంచి నేను సమర్థించానో, ఒక మంచి ఆలోచనని సమర్థించానో అదే వేదికపై నుంచి చెప్తున్నా, ఆచరణ మాత్రం సరిగా లేదు. ఒక నాయకుడు ఆలోచన మాత్రం చేసి ఆచరణ సాధ్యం కాని ఆలోచన చేసి అవగాహన రాహిత్యంతో పాలన సాగిస్తే గత 5 సంవత్సరాల పాలన ఎలా ఉందో అలాగే ఉంటుందన్న విషయం